వెరికోస్ వెయిన్స్ మన ఏవిస్ వాస్కులర్ సెంటర్లో విత్ అఫోర్డబుల్ కాస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొన్ని పనులు కొన్ని విషయాలకు సంబంధించి చూడగానే అబ్బా నేను చేసేస్తా, నేను చేసేయగలను, చేసేయటంతో పాటు నేను ఈ పని ద్వారా నేను చాలా ఉన్నత స్థానాలకు వెళ్ళిపోతా, మంచి లాభాలు వస్తాయి, రకరకాలుగా ఆలోచించేస్తామండి. చెయ్యలేము అనే ఆలోచన రాదు. ఒకవేళ అటు ఇటు అయితే ఏమవుతుందో అనే ఆలోచన కూడా రాదండి. ఎవరైనా చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయలేకపోతాం. అవును కదా, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉంటుంది. అవునండి. చిన్నవి జయ, ఆఖరికి ఒక మేకప్ టిప్, ఓ హెయిర్ స్టైలు, ఓ బట్టలు కత్తిరింపు, బట్టలు, డ్రెస్సులు, ఓ ఇంట్లో వ్యవహారం, ఓ బిజినెస్, ఒక ఏదైనా ఎడ్యుకేషన్, అన్ని విషయాల్లోనూ ఏదైనా చూడంగానే ఇంకా ముందు వెనక చూడకుండా దిగేస్తారు. అవును, చేసేద్దాం అనుకుంటారు. అంతే కదా అనిపిస్తుంది. సింపుల్. అవతల వాళ్ళు సింపుల్ అని చెప్పారనుకో, అది వేరే సంగతి. నువ్వు ఎప్పుడు సింపుల్, నీకు వాళ్ళెవరో చేసిన వ్యవహారం అంతా నువ్వు సాకల్యంగా విని దాని మీద నువ్వు 2 ప్రశ్నలు వేసి సమాధానం తీసుకుని తర్వాత అది అవునో కాదో ఇంకో నలుగురు దగ్గర కనుక్కుని చేస్తే ఏమవుతుందో నీకు నువ్వుగా ఆలోచించుకుని అప్పుడు నువ్వు ఏదైనా చేయొచ్చు. ఇది మేకప్ టిప్ నుంచి వ్యాపారం దాకా ఈ మధ్యలో ఇందాక చెప్పిన వ్యవహారం అంతా ఇందులోనే ఉంటుంది. అవునండి, తెలుసుకోవాల్సిందే. మనకి పంచతంత్ర కథలు చాలా మంచి మంచి కథలు ఉంటాయి. పంచతంత్రం 5 రకాల తంత్రాలు కదా అవి. మిత్రలాభం, మిత్రభేదం మనకు తెలుసు. అందులో అపరీక్షిత కారకం అని ఒక తంత్రం ఉంది. ఈ అపరీక్షిత కారకం ఏంటంటే కాకోలు కీయని తర్వాత ఉంటుంది, 3వ 4వది బహుశా. ఈ దీంట్లో ఏంటంటే భలే విచిత్రమైన కథలు ఉంటాయి. మనం ఎప్పుడు ఊహించం కూడా అలాంటి కథలు ఉంటాయి. అందులో చెప్తాడు, ఏ విషయమైనా సరిగ్గా వినకుండా, సరిగ్గా తెలుసుకోకుండా, సరిగ్గా జ్ఞానం లేకుండా, పరీక్షించకుండా చేయకూడదు. పూర్వం ఒక మంగలి ఇలాంటి పని చేసి కొంప ముంచుకున్నాడు. ఓహో, ఆ పని చేయకూడదు. కథ చూడు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పాటలీపుత్రంలో మణిభద్రుడని ఒక ఆయన వర్తకుడు ఉండేవాడు. మంచివాడు పాపం. అయితే దాన ధర్మాలు, ఇతరులకి సహాయాలు చేయటాలు, ఈ వ్యవహారంలో ఆస్తి బాగా నష్టపోయాడు. ఏమీ సంపాదన అవటల్లా, ఎక్కడ ప్రయత్నించినా పోతోంది. ధర్మపరుడు, వాళ్ళ కుటుంబం అంతా ధర్మపరుల కుటుంబమే. అయితే అతను ఏమనుకున్నాడంటే, చిచ్చి దిక్కుమాల జీవితం బతకలేను, డబ్బు లేనివాడు ప్రపంచంలో అందరికీ లోకువే. ఇప్పుడు సముద్రం ఉంది, ఓ ఘోషిస్తుంది, ఆ ఘోష వల్ల ఉపయోగం ఏం లేదు, కానీ ఎవరు దాన్ని ఏమనరు, ఎందుకంటే సమృద్ధి దాని దగ్గర ఉన్నది. అవును, ఆ నీళ్ళ వల్ల నీకు నాకు ఉపయోగం ఏమీ లేదు. మంచినీళ్ళు తాగడానికి పనికిరావు, మొక్కల్లో పోసుకోవడానికి పనికిరావు. అయినా కూడా వాటర్ సమృద్ధిగా నీరు ఉండటం వల్ల సముద్రుడు అందరికీ ఇష్టడుగానే ఉంటాడు. ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో వాడు విలువ కలిగిన వాడు ప్రపంచంలో. డబ్బు లేనివాడు అంటే ఏ విలువ ఉండదు. నేను ఆస్తి అంతా పోగొట్టుకున్నా, సంపాదించలేకపోతున్నా, తాత తండ్రులదంతా పాడైపోయింది, నేనేం బతికి ఉండకూడదు. దీని మీద 10-12 శ్లోకాలు ఉంటాయి, డబ్బు లేని వాళ్ళకి విలువ ఎలా ఉండదు అని. బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా. అయితే ఇతను ఏమనుకున్నాడంటే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. ఏం లేదు, మరి ఏం చేయను, నేను డబ్బులు లేకపోతే విలువ లేదు లోకంలో భావించి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. అయితే ఏమైంది, ఆ రాత్రి పడుకుంటే అతనికి ఒక కల వచ్చిందట. ఆ కలలో పద్మనిధి అనే ఒక నిధి అతనితో మాట్లాడింది. అబ్బాయి, మీ తాత తండ్రులు చేసిన పుణ్యం అంతా పద్మం అనే నిధి రూపంలో ఉంది నీ దగ్గర, అది నేనే. నువ్వు నా కోసం ప్రయత్నం చేస్తే నేను దొరుకుతా, సిద్ధంగా ఉన్నాను నీకు దొరకటానికి. ఒక చిన్న తేడాతోటి నేను నీకు దొరకల. నువ్వు ఒక పని చెయ్యి, రేపు పొద్దున్నే ఒక బౌద్ధ క్షపణకుడు, బౌద్ధ అనకూడదు, జైన క్షపణకుడు, బౌద్ధుడు కాదు, జైన సన్యాసి, క్షపణకుడు అంటారు వాళ్ళని, జైన సన్యాసి వస్తాడు. ఒక కర్ర పెట్టి బుర్ర బద్దలు కొట్టి, అది నేనే. వెంటనే నేను ధనంగా మారిపోతా, నన్ను వాడుకో. నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు, నీ పూర్వజన్మ పుణ్యం, నీ పూర్వులు చేసినటువంటి పుణ్యం నిధి రూపంలో నీకు దగ్గరలోనే ఉన్నాను నేను అని కల వచ్చింది. ఆలోచించుకున్నాడు ఇతను. మామూలుగా కళలు కొంతమందికి వచ్చినవి అసలు నమ్మకూడదు. అందులో రోగి, పిచ్చివాడు, తర్వాత దుఃఖంలో ఉన్నవాడు, వాళ్ళందరికీ వచ్చే కళల్ని నమ్మకూడదు. ఇప్పుడు నేను దుఃఖంలో ఉన్నా,
నా కళని నమ్మచ్చా? నమ్మకూడదు కదా. నమ్మకూడదు. కాబట్టి జైన క్షపణకుడు రేపు తెల్లవారుజామున ఎవడైనా వస్తాడో లేదో చూద్దాం. వస్తే కొడదాం, లేకపోతే లేదు. కొట్టడానికి సిద్ధపడ్డాడు. కొట్టమని చెప్పింది కదా కళ్ళలో క్లియర్గా. సరే ఏమైంది, ఆ రోజు పొద్దున్నే ముందు రోజు సాయంత్రము, అది ఏ రోజు ఆ రాత్రి కళ్ళొచ్చిందో ఆనాటి సాయంకాలం ఈయన భార్య ఒక మంగళతనికి కబురు చేసింది. ఆ కాలంలో ఈ వ్యవహారాలు ఉండేవి. ఈ పేరు చెప్పానని, ఈ పనికి చెప్పానని అనుకోవద్దు. అప్పుడు ఉండేది అంతే. ఆ పుస్తకంలో ఏముందో అదే పేరు అదే విషయమే చెప్తున్నాను నేను. అలాగేనండి. గోల్డ్ తీసి లత్తుక పెట్టడం కోసం ఒక మంగళ అబ్బాయికి కబురు చేసింది. లత్తుకు పెట్టడం అంటే ఏంటమ్మా? కాళ్ళకి పారాన్ని పెట్టడం. ఆహా. పిలిచింది. నాపితహ అంటారు సంస్కృతంలో, దాని పేరు అది. నాపితుడు వాడి పేరు. పేరు కాదు, ఆ వృత్తిని అలా అంటారనమాట. సరే ఏమైంది, ఈవిడ కబురు చేసింది. పొద్దున్నే వస్తున్నాడు. అంత దూరంలో ఉండగా ఏమైంది, ఈ మణిభద్రుడు వాకిలి తలుపు తీసాడు. తీయగానే ఒక బౌద్ధ, ఎంతసేపు బౌద్ధుడు వస్తున్నాడు నాకు, ఒక జైన క్షపణకుడు వాకిట్లో నుంచున్నాడు. ఇంత తెల్లవారుజామున వాళ్ళు ఎవ్వరూ భిక్షకి రారు, కొంచెం ఎండెక్కాక వస్తారు. మామూలుగా ఊళ్ళో క్షపణకులు భిక్షకి రావడం తెలుసు వాళ్ళందరికీ. వచ్చేసరికల్లా ఇతను ఏమనుకున్నాడు, ఇదే నాకు తెలియజేసింది అని అనుకుని పక్కన గుమ్మం పక్కన ఉన్నటువంటి లాఠీ తీసి పెడేల్మని కొట్టాడు. కొట్టేసరికల్లా ఈ జైన క్షపణకుడు ఒక బంగారు బొమ్మలాగా మారిపోయాడు తల పగిలేసరికి. ఈ మణిభద్రుడు మహాసంతోషంతో ఆ బంగారు బొమ్మని కావలించుకుని లోపలికి తీసుకెళ్ళాడు. ఈ దూరం నుంచి వస్తున్నవాడు కర్రెత్తి జైన సన్యాసిని మణిభద్రుడు కొట్టబోవటం చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కొడుతున్నాడు ఏమిటో అని. ఆయన కొట్టంగానే ఇది బంగారు బొమ్మగా మారిపోవటం వాడు చూసేసాడు. పొద్దున్నే వచ్చిన జైన సన్యాసిని కనుక తలకాయ పగలగొట్టేస్తే వాడు బంగారు బొమ్మగా మారిపోతాడు. జైనులు చాలా భక్తిపరులు, చాలా సిద్ధాంతంగా జీవిస్తారు, నగ్నంగా ఉంటారు, బట్టలు వేసుకోరు, మొహానికి ఒక గుడ్డ కట్టుకుంటారు. ఆ మూతి కట్టుకునే గుడ్డతోటి ఆ జీవజాలాలని కూడా చంపకూడదని వాళ్ళ ఉద్దేశం. అవునవును. పాదాల గుడ్డలు కట్టుకుని నడుస్తారు. అవును. మహాద్భుతమైన వ్యక్తులు. ఆ వ్యక్తుల్లో ఈ గొప్పతనం ఉందని తెలుసుకున్నాడు ఈ మంగళబ్బాయి. బంగారు బొమ్మ లోపలికి వెళ్ళిపోయింది. వీడు నిర్ఘాంతపోయి నుంచున్నాడు. అమ్మా, మణిభద్రుడు డబ్బులున్నవాడు కూడా ఇంత పనిచేసి పెట్టుకున్నాడు కదా, మనం కూడా ఇలాంటిది చేయాలి. బాగుందిగా. సరే, అక్కడి నుంచి ఏం చేశాడు, ఇక్కడ పని చేసుకుని చకచక్క ఇంటికి వెళ్ళిపోయి 10 గంటలకల్లా తెమిలి ఆ జైనుల తాలూకు ఒక మఠం ఉంది ఆ ఊళ్ళో, అక్కడికి వెళ్ళి అక్కడ నమస్కారం చేశాడు. చేసి సరే ఆయన ఏం చేశాడంటే, అప్పుడు ఇలా నమస్కారాలు చేసి వచ్చిన వాళ్ళకి ఒక మెళ్ళ వేసుకునేందుకు ఒక పూసల గుర్తు పేరు లాంటిది ఇవ్వటం, జపం చేసుకోవడానికి పద్ధతి. ఆయన పూసల పేరు ఇచ్చాడు. బాగా మెచ్చుకున్నాడు. ఆయన ఇట్లా నీకు మఠానికి రావాలనిపించింది, చాలా బాగుంది, సన్యాసం తీసుకుంటావా, నువ్వు కూడా జైన సిద్ధాంతి కాదు జైన సన్యాసి అవుతావా అని కనుక్కున్నాడు. తను ఏమన్నాడంటే, నాకు జైనిజం చాలా ఇష్టము, మరి మన దగ్గరున్న సన్యాసులందరికీ ఒక పూట చక్కటి షడ్డసోపేతమైన భోజనం పెట్టాలని కోరుకుంటున్నాను, అందరికీ పెడతాను, మా ఇంటికి కొంతమందిని పంపించమన్నాడు. ఒకడిని కొడితే ఒక బొమ్మ అవుతాడు. అదే కదా, ఓ 10 మందిని చలకాయ పగలగొట్టేస్తే 10 బొమ్మలైపోతాయి. చక్క బంగారు చూడండి. అక్కడి నుంచి ఆయన ఒప్పుకున్నాడు. బాగుంది కదా. ఏమిస్తారు, మామూలుగా ఇలా భిక్షకి ఇంటికి పిలిచినప్పుడు ఆ కాలంలో వాళ్ళకు ఒక జత బట్టలు, చీవరాలు వంటి కట్టుకునేవి, అదో పల్చటి తెల్లటి వస్త్రం ఇట్లా మూడేసుకునేవాళ్ళు. ఎక్కువ బట్టలు మనకు మళ్ళీ చొక్కాలు ప్యాంట్లు కాదు, వస్త్రాలు, పడుకునేటప్పుడు కప్పుకోవటానికి. తర్వాత మంచి షడ్రసోపేతమైన భోజనం. మామూలుగా రోజు భిక్ష తీసుకుంటారు, ఇంటికి భిక్షకు పిలిచినప్పుడు ఆ రోజు చక్కగా భోజనం పెడతారు కడుపు నిండా. బాగుంది కదా, షడ్రసోపేతమైన భోజనం. సరే, ఈ భిక్షకులకి లోపల అందరికీ వీళ్ళకి సన్యాసులకి అడ్వర్టైజ్మెంట్ అంటే చెప్పారనమాట, అనౌన్స్ చేశారు. ఏంటి, ఫలానా వాడి ఇంట్లో, నాపితుడి ఇంట్లో భిక్ష ఉంది, అతను రమ్మంటున్నాడంటే ఓ 10-15 మంది బయలుదేరారు. అందరికీ వస్త్రాలు అవసరం ఉన్నాయి. తర్వాత రాబోయేది చలికాలము, మరి అతనిచ్చే వస్త్రాలు చలికి ఇబ్బంది లేకుండా ఉంటాయి కదా, భోజనం చక్కగా కడుపు నిండా దొరుకుతుంది, రోడ్డు మీదకి వాళ్ళ భిక్షకి వెళ్ళక్కర్లేదని భావించి వాళ్ళు కూడా కొంచెం ఆశకి పోయారు. కొద్దిగా వాళ్ళ ఆశ విడిది బారెడాశ అయ్యింది. వెళ్ళేసరికి ఇతను ఏం చేశాడు, మంచి చండ్రకర్రను ఒకదాన్ని సంపాదించి పెట్టుకున్నాడు. అదేంటంటే కొడితే తలకాయ పగిలిపోవాల్సిందే, దాంతో పక్కన పెట్టుకున్నాడు. తలుపు అటుపక్క నుంచి వెళ్ళే తలుపు, ఇంట్లో నుంచి దొడ్లో బయటికి వెళ్ళే తలుపు వేసేసాడు. గడి తాళ వేసి పెట్టేశాడు. ఈ వైపున లోపలికి అందరినీ లోపలికి పిలిచేసి గడి పెట్టేశాడు.
గడి పెట్టి అందరినీ వరుసగా కూర్చోబెట్టి చండ్రకర్ర తీసి ఠపా 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 నెత్తుల మీద కొట్టేశాడు అందరు. కొంతమంది హఠాత్తుగా తగిలిన దెబ్బకి పరలోక గతులైపోయారు. కొంతమందికి తలకాయలు పగిలిపోయి ఇల్లంతా రక్త ప్రవాహం. ఒక మాదిరిగా అంటే మొదటి దెబ్బ కొట్టినంత జోరుగా 2, 3 పడవు, 4, 5 అసలు పడవు. ఏదో ఒక మాదిరి దెబ్బలు తగిలిన వాళ్ళు ముయ్యో కొయ్యోమని అరుపులు, కేకలు, గందరగోళంగా పరిగెత్తడానికి పారిపోవడానికి ప్రయత్నించారు. వెనకాలది తాళం వేసింది, ముందుది గడి పెట్టేశాడు. ఈ లోపల ఏమైంది, పొద్దున్నే ఇది 9, 10 గంటలకి 8 గంటలకి పొద్దున్నే చేయాలి. అదే సమయానికి బయట రాజసేనాని అది ఆ దేశపు సేనాని ఏటో తిరగడానికి వ్యాఖ్యాలకి వెళ్తూ పొద్దునే ఉదయకాలం ఏమిటి ఇక్కడ ఏదో గందరగోళంగా ఉంది, ఎవరింట్లో ఈ గందరగోళం అని చూసేశారు కదా. అక్కడి నుంచి ఈ ఇంట్లో గందరగోళం, అరే తలుపులు తీయండిరా, లోపల ఏదో గొడవ అవుతుంది, ఎవరో ఆర్తనాదాలు చేస్తున్నారు అని కేకలు పెట్టి తలుపులు తీశారు. తలుపు పగలు కొట్టేస్తారు. రాజసైనికులు ఏముంది, ఒక సుమారైన తలుపులు బద్దలు కొట్టేస్తారు. తీరా చూసే కొన్ని శవాలు, అయ్యో కొన్ని రక్తమూడుతున్న దేశమూలాలతో ఉన్నటువంటి వీళ్ళు పరుగులు, జనాలు తలుపులు తీసేసరికి కొంతమంది పరిగెత్తారు. అక్కడి నుంచి ఆయన పట్టుకున్నాడు. ఓరి నీదుంపదేగా ఇట్లా కొట్టేమేమిట్రా అంటే, బంగారు బొమ్మలు అయిపోతారు అనుకున్నానండి. ఒకడు బంగారు బొమ్మలు అంతా నెదురు ముద్దలు అయ్యారండి. బంగారు బొమ్మ అవటం ఏమిట్రా నీదుంపదేగా అంటే, నేను పొద్దునే చూశాను, నిన్న పొద్దున మణిభద్రుడు వాళ్ళ వాకిట్లో ఒక క్షపణకుడిని కొట్టాడు. అతను బంగారు విగ్రహంగా మారిపోయాడు. ఆయన బంగారు విగ్రహాన్ని లోపలికి తీసుకెళ్ళాడు, నేను చూశాను నా కళ్ళతో అనేసరికల్లా వెంటనే ఈ సేనాన్ని ఏం చేశాడు, ఆ మణిభద్రుడికి కబురు చేశాడు. అతనేమో ఇట్లా ఇలా ఇది నా పరిస్థితి, తన ఇంట్లో ఉన్న బంగారు విగ్రహాన్ని చూపించాడు. దాంతో ఈయన సేనాని అన్నాడు, నువ్వు ఒకటి చూసావు, దాని గురించి కనుక్కున్నావా? మణిభద్రుడు అతను కొట్టినప్పుడు అయ్యింది, నేను కొడితే అవుతుందా అనేది పోని ఒకడి మీద ట్రై చేస్తావు, ఈ 15 మందిని పిలిచి 15 మంది తల్లు పగలగొట్టేస్తావా? అక్కడి నుంచి వీడిని శూలారోపణ చేయండి అని వీడిని శూలం ఎక్కించారు. ఈ బతికున్న మిగిలిన క్షపణకులందరికీ ఆ గుళ్ళకి వైద్యం చేయించి వాళ్ళని పంపించారు. మిగిలిన వాళ్ళంతా భగవంతుడికి ప్రీతిపాత్రలు అయిపోయారని వాళ్ళని తీసుకెళ్లి మఠానికి అప్పచెప్పారు. అయ్యో, అపరీక్షిత కారకంలో ఇలా చిత్రమైన కథలు ఉంటాయి. అంటే ఈ కథలు రాసే కాలంలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడు కూడా జీవితంలో మనం తెలుసుకోంది, మనకి తెలియంది, మనకి అర్థం కాంది, ఊరికే కనపడుతోంది అంతే. క్లారిటీ లేకుండా ఏ పని మనం చెయ్యలేనిది, క్లారిటీ లేకుండా ఏ పని చేయకూడదు. ఇవి పిల్లలకి చెప్పాలి, టీనేజర్స్కి. అవునమ్మా, అవును రమ్మగారు కదా, టీనేజర్స్కి ముఖ్యంగా చెప్పవలసిన కథలు ఇవి. అవును, ఇలా కొంప ముంచేసుకుంటావు. వాళ్ళు ఎవరో వెళ్తున్నారు, నువ్వు వెళ్తే అక్కడ ఏదో అవుతుంది సంగతులు. వాళ్ళు ఎలా వెళ్తున్నారో, వాళ్ళ ధైర్యం ఏమిటో, వాళ్ళకేం లేదు, వాళ్ళు హ్యాపీగా వెళ్తున్నారంటే వాళ్ళకి ఏదో ఉంది బ్యాక్ సపోర్ట్, మనకేమో సపోర్ట్ లేదు. అది ఆలోచించుకోవాలి కదా. సపోర్ట్ చేయగలిగే పేరెంట్స్ అవన్నీ ఉండటం కూడా ఒక దన్ను. అవును, కాబట్టి మనం ఏది చేసినా ఆలోచించి చెయ్యాలి, బాగా తెలుసుకుని చెయ్యాలి అని చెప్పడానికి ఈ కథ చెప్పబడింది. చాలా బాగుంది రమ్మగారు. చాలా రోజుల తర్వాత మంచి కథ విన్నా నేను. నమస్తే రమ్మగారు. నమస్తే జీ.